హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీహరి. ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చిన టాపిక్ వచ్చేసి శ్రీ ఉమాదేవి సహిత నీలకంఠేశ్వర స్వామి దేవస్థానం అనమాట. ఇది వచ్చేసి మనకి కడపకు వెళ్లే రూట్లో అయితే మనకి దర్శనం అయితే ఇస్తుంది అనమాట. మేము తిరుపతికి వెళ్తుండగా మనకైతే ఇది రిటర్న్ వచ్చేటప్పుడు అయితే మాకు ఈ దేవాలయం అనేది మేమైతే చూసి ఒకసారి ఎలా ఉందో విజిట్ చేద్దాం అని అయితే లోపలికి అయితే వెళ్ళామన్నమాట. మా బుడ్డోడు వచ్చేసి మనకి ముందరనే వెల్కమ్ అయితే గుళ్ళకి. ఇక్కడ వచ్చేసి మనకు 108 లింగాలు అయితే మనకి ప్రతిష్ఠించినారనమాట. స్టెప్ బై స్టెప్ గా అయితే మనకి పెట్టడం జరిగింది. ఇక్కడ లింగాలు అనేది మనకి స్పేస్ కూడా మంచిగా అయితే పెట్టినారనమాట. అలంకరణ చేసుకోవడానికి ఏమాత్రం ఇబ్బంది లేకుండా మనకి డిస్టెన్స్ అయితే బాగా మెయింటైన్ చేసినారు. అవతలకి ఇవతలకి మనకి మధ్యలో స్టెప్స్ అయితే పెట్టేసినారు అనమాట. పైన మనకు ఒక పెద్ద లింగం అయితే కనిపిస్తుంది కదా, అది కూడా చాలా మంచిగా అయితే ఉంది అనమాట. కింద లింగం దగ్గర ఒక విగ్రహం అనేది కూడా మనకి ప్రతిష్ఠించినట్టు కనిపిస్తుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టుగా అయితే ప్రతి ఒక్క లింగానికి అయితే మనం శ్రీ శివ అష్టోత్తర శతనామావళి అయితే రాయడం జరిగింది. 108 నామాలు అయితే 108 లింగాలకైతే ప్రతి ఒక్క లింగానికి ఒక్కొక్క నామం అయితే రాయడం జరిగింది అనమాట. మనం చూసుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్టుగా అయితే దేవస్థానమునకు సహకరించిన దాతలు అనమాట. ఈ 108 లింగాలు కూడా మనకు దాతలు అయితే ఇచ్చినట్టుగా అయితే మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఒక్కో లింగం అయితే ఒక్కో దాత ఇచ్చినట్టుగా మనకి ఇక్కడ పేర్లు అయితే కనపరచడం జరిగింది అనమాట. అందరు కలిసి అయితే ఒక మంచి గుడి అయితే నిర్మించినారు. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. అలానే మనకి ఇక్కడ చూసుకున్నట్టుగా అయితే మనకు 12 జ్యోతిర్లింగాలు అయితే మనం ఇక్కడనే చూసుకోవచ్చు అనమాట. ఎలాగుంటాయి అనేది అయితే మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఒక్కొక్క జ్యోతిర్లింగం వచ్చేసి ఒక్కొక్క చిన్న గుడి అయితే మనకి ఇక్కడ కట్టి నిర్మించినారన్నమాట. ఈ 12 జ్యోతిర్లింగంలో ఎక్కడ ఉన్నవి, ఎలా ఉంటాయి అనే మనకైతే ఇక్కడ ఒకటే చోట అయితే మనం చూసుకోవచ్చు నీట్గా. దాని పేర్లతో సహా మనకైతే లింగం నమూలా మనకి కనిపించడం జరుగుతుంది. ముందుగా వచ్చేసి శ్రీ సోమనాథ్, సౌరాష్ట్రలో గుజరాత్ లో ఉందన్నమాట మనకి జ్యోతిర్లింగం. నెక్స్ట్ వచ్చేసి శ్రీ మల్లికార్జున స్వామి శ్రీశైలం అనమాట. మన ఆంధ్రప్రదేశ్లో ఉండే జ్యోతిర్లింగం అనమాట. ఇది మనం అయితే చూసుకోవచ్చు. థర్డ్ వన్ వచ్చేసి శ్రీ మహాకాళేశ్వర్, ఉజ్జయిని, మధ్యప్రదేశ్ అనమాట. అక్కడ వచ్చేసి మనకి లింగం అనేది ఇలా దర్శనం అయితే ఇస్తుంది. అలానే మనకి ఇక్కడ ఫోర్త్ వన్ వచ్చేసి శ్రీ ఓంకారేశ్వర్, శివపురిలో, మమ్మల్లేశ్వర్, మధ్యప్రదేశ్లో ఉందన్నమాట. ఈ జ్యోతిర్లింగం వచ్చేసి సేమ్ అక్కడ ఎలా ఉంటే సేమ్ అలానే ఇక్కడైతే మనకి లింగాలు అయితే ప్రతిష్ఠించినారనమాట. ఇంకా ఫిఫ్త్ వన్ వచ్చేసి శ్రీ వైద్యనాథ్, పర్లి, మహారాష్ట్రలో అయితే ఉందన్నమాట. మనకి ఇది జ్యోతిర్లింగం చూసుకోవచ్చు మనం. సేమ్ అక్కడ ఎలా ఉంటే మనకి ఇక్కడ అలానే ప్రతిష్ఠించినారనమాట. అలానే మనకు సిక్స్త్ వన్ వచ్చేసి శ్రీ భీమశంకర్, డాకిని, మహారాష్ట్రలోనే ఉందన్నమాట. ఇది కూడా చాలా అద్భుతంగా అయితే మనకి రూపకల్పన అయితే చేయడం జరిగింది ఇక్కడ. సెవెంత్ వన్ వచ్చేసి శ్రీ రామేశ్వర్ సేతుబంధన్, రామేశ్వరం, తమిళనాడులో అయితే ఉందన్నమాట మనకి ఇది జ్యోతిర్లింగం వచ్చేసి. అక్కడ వెళ్ళి చూడలేని వాళ్ళమైతే మనం ఇక్కడ దగ్గర నుంచి అయితే చూసుకోవచ్చు అనమాట. ఎయిట్ వన్ వచ్చేసి శ్రీ నాగరేశ్వరం, ద్వారకావనం, గుజరాత్లో అయితే ఉందన్నమాట మనకి జ్యోతిర్లింగం. ఈ లింగాలు అనేటివి మనకి యాజిటీజ్గా అయితే దింపేసినారు అన్నమాట జ్యోతిర్లింగాలు. నైన్త్ వన్ వచ్చేసి శ్రీ విశ్వేశ్వర, వారణాసి, ఉత్తరప్రదేశ్లో అయితే మనకు దర్శనమిస్తుంది అనమాట ఈ జ్యోతిర్లింగం అనేది. ఇకపోతే 10th వన్ వచ్చేసి త్రయంబకేశ్వర్, నాసిక్లో, మహారాష్ట్రలో అయితే మనకి ఉందన్నమాట. ఇది జ్యోతిర్లింగం వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకి వితౌట్ అలంకరణ అనమాట. మనకి అలంకరణ చేస్తే కానీ ఈ విధంగా అయితే మనకి ఇమేజ్ అయితే ఉంటుంది అనమాట.
11th వన్ వచ్చేసి శ్రీ కేదారేశ్వర్. ఈ జ్యోతిర్లింగం వచ్చేసి మనకు కేదార్నాథ్ హిమాలయాల్లో ఉత్తరప్రదేశ్లో అయితే మనకి దర్శనం ఇస్తుంది అనమాట. చూసుకోవచ్చు మనం అక్కడ ఉండే రూపాలతోనే ఇక్కడ మనకైతే చూపించడం జరుగుతుంది అనమాట. ఇంకా ఫైనల్ గా శ్రీ కృష్ణేశ్వర్ దేవ సరోవర్ మహారాష్ట్రలో అయితే మనకు ఉందన్నమాట. చూసుకోవచ్చు మనం సేమ్ ఐటీజీ అయితే మనకు చేపించి ఇక్కడైతే ప్రతిష్ఠించినారన్నమాట. అలానే మనకి ఇక్కడ దద్వేష జ్యోతిర్లింగాల మధ్యలో వచ్చేసి మనకు ఇక్కడ శివలింగం పూల చెట్టు అయితే మనకు పెట్టినారనమాట. చూసుకోవచ్చు మనం ఇక్కడ శివలింగం పుష్పాల చెట్టు అయితే మనకి కనిపిస్తుంది. మనకి 12 జ్యోతిర్లింగాల గుళ్ళ మధ్యలో అయితే ఈ శివలింగం పూల చెట్టు అయితే మనకు దర్శనమిస్తుంది. ఈ శివలింగం పూలు అయితే మనకు చాలా బాగా అయితే ఉన్నాయన్నమాట. మనకు చూసుకోవచ్చు ఇక్కడ చూసినట్టయితే మనకి ఈ పువ్వు మధ్యలో వచ్చేసి మనకి శివలింగం అయితే కనిపిస్తుంది, దర్శనం అయితే ఇస్తుంది అనమాట. మనకి ఇక్కడ పైనుంచి వచ్చినట్టయితే మనకి నాగశేషు మాదిరి అయితే మనకి పడవ విప్పినట్టుగా మనకి శివలింగం మీద పడవ విప్పినట్టుగా అయితే మనకు దర్శనం అయితే ఇస్తుంది అనమాట. మనకి ఈ పూలు అనేటివి మనకి ఎక్కడైతే బయట అయితే ఎక్కడ దొరకవు, మనకి శ్రీశైలం అడవిలో అయితే మంచిగా అయితే దొరుకుతాయి ఇవి. అలానే మనం ఇక్కడ చూసుకున్నట్టుగా అయితే మనకి ఇక్కడ గణపతి వారికి అయితే ఒక గుడి అయితే చిన్నది నిర్మించినారు సపరేట్ గా. మనంలో తిరుపతికి వెళ్తున్న వాళ్ళైతే కానీ ఈ గుడిని దర్శించుకొని అయితే వెళ్తే మనకి చాలా మంచిగా అయితే ఉంటది. బాగా ఆహ్లాదకరమైన వాతావరణం అయితే ఈ గుడి చుట్టూ అయితే ఉందన్నమాట. మనకు మంచి వాతావరణము. అలానే దీంట్లో వచ్చేసి మనకి గోశాల కూడా ఉందన్నమాట. దీంట్లో వచ్చేసి మనకి గోవులు వచ్చేసి మనకి అడవిలోకి అయితే వెళ్ళి మళ్ళీ సాయంత్రం అయ్యే వరకు ఈ గుళ్ళకి అయితే గోవులు అయితే రావడం జరుగుతుంది. నాకైతే చాలా బాగా అయితే నచ్చేసింది అనమాట. ఇది ఇక్కడ ఉన్న వాతావరణము, ఈ గుడి అన్ని అయితే మంచిగా అయితే నచ్చేసినవి. నేను ఈ రూట్ మీద చాలా సార్లు అయితే వెళ్ళాను కానీ, తిరుపతికి వెళ్ళాను కానీ ఒక కనిపించేటివి చూసేవాడిని కానీ దగ్గరకు వచ్చి ఒకసారి కూడా చూడలేదు. కానీ ఈసారి అయితే దగ్గరకు వచ్చి చూశాను కాబట్టి నాకు చాలా మనసు అయితే హ్యాపీ అయితే ఉందన్నమాట. మీరు కూడా చాలా మంది అయితే తిరుపతికి అయితే వెళ్తుంటారు కదా, మరి కూడా దర్శనం చేసుకోండి.